వేదాంతం ఎందుకు చేస్తారంటే జీవితము కూడా అలాగే ఉండాలి సుమా అన్న విషయాన్ని నిరూపణం చేయడం కోసం. రెండు రకాలుగాను దుఃఖాలు ఉంటాయి. ఒక్కొక్కసారి శారీరకమైన దుఃఖం ఏర్పడుతుంది. ఏమిటి శారీరకమైన దుఃఖం? అయ్యో పూర్వం ఈ కళ్ళజోడు అవసరం లేకపోయేదే, ఇప్పుడు ఈ కళ్ళజోడు పెట్టుకుంటే తప్ప చదవలేనే, కళ్ళజోడు పెట్టుకున్న మరీ చిన్న చిన్న అక్షరాలు చదవవలసి వస్తే పాయో వాయో అర్థం కాక తడబడుతున్నానే, పూర్వం నాకు ఈ బాధ ఉండేది కాదు కదా, మళ్ళీ సందర్భాన్ని బట్టి ఓ ఇది పా కాదు వా అని దిద్దుకోవలసి వస్తోంది పద్యం చదువుతున్నప్పుడు అని శరీరమునకు వచ్చినటువంటి వైక్లభ్యతకి బాధపడి నా బోటిగాడు ఉండడు, బాధపడతాడు. మానసికము ఏదో ఎప్పుడో ఎక్కడో ఏదో అలా చేస్తే వచ్చి ఉండేదేమో, ఏదన్నా ఇలా చేసి వదులుకున్నానేమో, వచ్చింది ఇంకా ఎక్కువ వచ్చి ఉండేదేమో, పోయింది తక్కువ పోయి ఉండేదేమో అని